హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో టొమాటో రైస్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం ముందుగా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ బాగా కడిగి శుభ్రంగా ఇలా 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. ఈ కడిగిన వాటర్ని కూడా మనం ఇలా ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ వాటర్ని ఏం చేస్తాననేది వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. రైస్ ఇలా బాగా కడిగేసి పెట్టిన తర్వాత అందులో ఇంకొంచెం వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనకి టొమాటో రైస్కి కావాల్సినవి టొమాటోస్ అవి పొడవుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ జార్ని మెత్తని పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. అందులోకి మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని మనకి ఇందులోకి బిర్యానీ దినుసులు చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ చిల్లీ, అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి మన వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి నేను ఎప్పుడు సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ నా దగ్గర. అల్లం విడిగా వెల్లుల్లి విడిగా ఉంటుంది. మీరు కలిపైన పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకొని బాగా ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ యాడ్ చేసుకొని మనకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. అవి బాగా మరిగేటప్పుడు చూడండి, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని కొద్ది కొద్దిగా అందులో వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఈ రైస్ అలా వేసి ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. దానికోసం మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసి చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇది పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా కర్రీ ఏమీ లేకపోయినా ఇలానే చేసి పెట్టి పంపించేస్తూ ఉంటాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. త్వరగా లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చేసేసుకొని చక్కగా తినేయచ్చు. చూసారు కదా, ఇది ఇలా మంచిగా కుక్ అయింది. దీన్ని ఇంకొంచెం సేపు ఆ వాటర్ అనేది ఎగిరిపోయే వరకు ఉంచేసుకొని ఇంకా అంతే ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇవాళ మన వీడియో వచ్చేసి టొమాటో రైస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందు చెప్పాను కదా వాటర్ ఏమిటి అనేది, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా మన మనీ ప్లాంట్కి కానీ ఏవైనా చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి వేసేసుకుంటే అవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్.